ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా జనంలో లేదు, కృత్రిమంగా నువ్వు నడుపుతున్నడానికి అనడానికి అక్కడ జరుగుతున్నదే తెలుస్తుంది. ఎంతమంది కూర్చుంటున్నారు, ఎట్లా కూర్చుంటున్నారు, ఏమి చేస్తారని. నువ్వు జాకీలు పెట్టి లేపినా రావట్లే. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది, పేదలకు కావాల్సింది వాళ్ళ బాగోగులు చూసుకునే ప్రభుత్వం. వాళ్ళ బతుకులు బాగుపడాలా. నీ బినామీలు బాగుపరచడానికి రాష్ట్రం ఉందో, నిన్ను బాగుపరచడానికో, నీకు వెల్త్ క్రియేట్ చేయడానికో రాష్ట్రము ప్రజలు ఉన్నారనుకో, నువ్వు ఎప్పుడు వేసినావు, పప్పులో కాలేసినావు, దెబ్బ తిన్నావు, అయినా కూడా ఇంకా తలకాయ పనిచేయట్లే మీకు అనేది దీంతో అర్థమవుతుంది. ఇంకా మిమ్మల్ని అదే భ్రమలో పెట్టి ఈ పత్రికలు ఇవి చేస్తున్నది చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. దండం పెట్టి నాయన మీరు అమస్తమని ఉంటాం, మా వైపు ఓల్డ్ ఏజ్ సెనిలిటీ వచ్చి ఏమన్నా ఇది అవుతాయి. రామోజీరావు గారికి 80 ఏళ్ళు వస్తున్నాయా, 85 ఏళ్ళు నాకు తెలియదు ఎంతో, కానీ పెద్ద ఆయన. మరి కామన్ సెన్స్ అనేది ఉంటుంది. రాస్తే ఇది నవ్విపోరా, జనం చూసి ఏమనుకుంటారని కూడా లేకుండా ఇట్లా అడ్డగోలు రాయడం, ఇది ఒక రకంగా వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి, దొరికారు కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్తున్నా దాని గురించి. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇంకోసారి మాకు ఇదిగో తన్నించుకోవడం తప్ప మేము మళ్ళీ అంటాము ఎదురుగా ఇదే. ఎస్, నిజంగానే మీకు ఏదైనా ఉంటే చెప్పండి. మీరు ఆ రోజు చేసింది ఏంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా మీ వందల మందో లేకుంటే పదుల్లోనో వందల్లోనో లక్షల కోట్లు సంపాదించుకునే అనుకున్న వాళ్ళ పగటికలలో చిన్నాభిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పైతే తప్పే చేస్తున్నాం. లక్షలాది మంది జనంకు బాగోగు చూస్తున్నారు, బాగుపరుస్తున్నారు వాళ్ళ జీవితాలు. అది వాళ్ళు గ్రహించారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో అంత మంచి ఫలితం మాకు ఇచ్చారు. అందులోనూ మీరు బెదిరగొట్టిన, మీరు సిగ్గు ఉంటే మీరు అట్లా చేయరన్నా, లేకుంటే మీకు సిగ్గు లేదని తిట్టినా నువ్వేమన్నా అనుకో స్వామి, నిన్ను నమ్మి ఇన్నాళ్ళు మునిగినామని చెప్పి రిజల్ట్స్ చూపించినారు. ఇంకా అయినా తలకెక్కకపోతే మీ కర్మ. సో ఈ రెండింటితో పాటు గత 4-5 రోజులుగా వీళ్ళు ఎక్కడ అంటే అక్కడ ఉద్యమం చేస్తున్నారంట. ఇంతకుముందు ఇళ్లలో కూర్చొని చేసేవాళ్ళు రోడ్లు గుంతలు ఉన్నాయని మొక్కలు నాటుతున్నారంట. మరి ఆ గుంతల్ని మీ హయాంలోంచి పడుతున్నాయి స్వామి, టీడీపీ హయాంలోంచి కూడా మీరు ఎప్పుడు పట్టించుకోలే. మేము పట్టించుకుంటున్నాం. ఇప్పుడు టీడీపీ హయాంలో నుంచి పడిన గుంతలను మీరు ఎప్పుడు పట్టించుకోలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటికి సంబంధించి శాశ్వతంగా ఎవరీ ఇయర్ కూడా రిపేర్లకు వాటికి సంబంధించి ఇది పెట్టడం కోసమే 2000 కోట్లతో టెండర్లు పిలిచింది. దానికి సంబంధించిన వర్క్స్ మొదలవుతాయి. ఎవరు తలకాయ ఉండేవాళ్ళు ఎవరు వర్షాలు ఫుల్ పడేటప్పుడు అప్పుడు రోడ్డు పనులకు దిగరనే విషయం కూడా మీకు ఆ ఇంగితం కూడా ఉన్నట్లేదు. లేదంటే ఎలాగో రేపు ఈ నెక్స్ట్ మంత్ ఈ వర్షాలు అయిపోయినప్పుడు మొదలవుతావు కాబట్టి మనం ఈలోగా ఉద్యమం చేస్తే ఇదిగో మా దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చి చేసినారని చెప్పుకోవడానికన్నా ఉండాలి. కానీ అసలు నవ్విపోతారు. 1,00,000 సార్లు చెప్తున్నాం. మీరు మీ పార్టీ 2 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నారు, అంతకుముందు అధికారంలో ఉన్నారు. మీ నాయకుడు చెప్పుకుంటున్నట్టు 14 ఏళ్ళు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మీకు ఒక హక్కు ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. ఏ హక్కు అంటే టీడీపీ వాళ్లకు నోటికి వచ్చినట్టు ఎప్పుడు అధికారం దగ్గరికి రానో లేకుంటే ఓ యూనియన్ లాగానో ఒక శాశ్వతంగా అపోజిషన్లో ఉండే పార్టీనో వాళ్ళు డిమాండ్ చేసినట్టు చేసే హక్కు మీకు ఉండదు, మాకు కూడా ఉండదు. రేపు ఎందుకు ఉండదంటే నువ్వు రూల్ చేసావు, తక్కువ ఇమ్మీడియట్ అదే గుర్తొస్తుంది. పోలికి వస్తే సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అంటున్నాడు, వీడేం చేసినాడని. ఏం చేసినాడు చూస్తే మొత్తం దోచుకోవడం తప్ప ఇంకేం చేయలేదని కనపడుతుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను, బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. అలాగే మంత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది.
అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యావసర వస్తువులు అందచేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు. స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఇతోధికంగా విరాళాలను ప్రకటించాయి. నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం, అటువంటి సమైక్యతాభావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు. పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం, అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అని స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి, ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని, ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ, నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.